ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ పోర్ట్ఫోలియోలు ఎవరికి లభిస్తాయని, ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులుంటాయా అనే చర్చ జోరుగా సాగుతోన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం 3 శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయించబడిన శాఖలు ఈ విధంగా ఉన్నాయి. గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేకి కీలకమైన కార్మిక, ఉపాధి, శిక్షణ అండ్ కర్మాగారాలు, గనులు అండ్ భూగర్భ శాస్త్ర శాఖలు అప్పగించారు. ఈ కేటాయింపుతో కార్మిక సంక్షేమం, రాష్ట్ర ఖజానాకు అత్యంత ముఖ్యమైన మైనింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం లభిస్తుంది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీల సంక్షేమం, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగ మార్పిడి వ్యక్తుల సాధికారిత శాఖలు కేటాయించారు. ఇది రాష్ట్రంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి, వారి సంక్షేమ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడంలో దోహదపడుతుంది. ఈ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కేటాయింపు సూచిస్తుంది.